ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాధవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా మే నెల మే నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎట్లా ఉంది కుంభరాశి వారికి ఒకసారి చిలకమ్మతో చూద్దాం. దమ్మ చిలకమ్మ ఎట్లా ఉన్నది, ఎలా ఉంది చూడు. ఈ కుంభరాశి వారికి చూడండి, బరాబరు కృష్ణుడు అండి, శ్రీకృష్ణుడు. కానీ మీ పేరు మీద చూడండి ఇద్దరు భార్యలు. మీకు ఇద్దరు భార్యలంటే ముందు సంబంధం చూస్తారు, క్యాన్సల్ అవుతుందండి. రెండో సంబంధం చూస్తారు, అది తప్పకుండా ప్యాస్ అవుతుందండి. కానీ అదృష్టం రేకాటంలా, బలం రేకాటంలా బాగుంది. మీ కళ్యాణం ఒకటే అవుతుంది, కానీ రెండు కాదండి, ఒకటే అవుతుంది. ఏం గురుగారు ముందు ఇద్దరు పిల్లలు అన్నారు, ఇప్పుడు ఒక్క భార్య అంటున్నారండి. అట్లా కాదండి, ముందు సంబంధం చూసి ఫెయిల్ అవుతుంది, రెండో సంబంధం చూసింది పాస్ అవుతుందండి. అట్లా అందువల్ల రెండు కళ్యాణం మీ పేరు మీద ఉన్నాయి, కానీ ఒక్క ఆయమని ఖాయం అవుతుంది. కానీ మీ అదృష్టం రేఖ, బలం రేఖ బాగుంది. మీరు పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారు, వయసులో ఉంటే వయసులో మాట్లాడతారు, ముసలోళ్ళు ఉంటే ముసలోళ్ళు మాట్లాడతారు. కానీ ధనరేఖ, ధనం ఉంది, ఆస్తి ఉందని మురిసేవాడు కాదు. మీ జేబుల 10 రూపాయలు ఉంటే తింటారు, లేకుంటే ముదురుకుంటారు. కానీ ఒకరికి మీరు మంచిగా చెప్తారా కానీ చెడు మీకు వస్తుంది. కానీ భగవంతుడు ఇచ్చిన అన్నం, బట్ట బాగుంది. కష్టపడే జీవితం సుఖం బాగుంది. లోకుల కన్ను ఎడుపు చాలా ఉన్నారు, కానీ మీ ఇంటి మీద చాలామంది ఎడుపు ఉన్నారు. ఏమంటే చెడిపోతే నవ్వుతున్నారు, చేసుకో తింటే ఏడుస్తున్నారు. మీ పాలోళ్ళదే కానీ బయటోళ్ళది కాదు. కానీ ఎవరెడిచినా వాళ్ళ నాలుకల మన్నేసుకుని వాళ్ళే పోతారా, కానీ మీకేం కాదండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. కొన్ని కష్టాలు, చిక్కులు కూడా అప్పుతాయి, అది వెళ్ళిపోతాయండి. ఏం టెన్షన్ పడకండి. ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో కానీ మంచి గడియలు ఉన్నాయి. ఏదన్నా సాధించాలనుకున్నది కానీ తప్పకుండా సాధించుతారు. కానీ ఉరుకులు ఆడకండి, నిదానం చేయండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. మీరు అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. మీరు ఏ పని చేసినా కానీ మంచిగా ఉంది మీ పేరు మీద. కానీ మీ అదృష్టం రేకాటంలా మీరు పోయటానికి ఇట్లా అన్నం పెడతారు. మీ అన్నం తిన్న వాళ్ళు మీకు బహుమానం కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరు చేసినా కానీ వాళ్ళ నాలుకల మన్నేసుకొని వాళ్ళే పోతారు. మీకేం కాదండి. ఏం తొందర పడకండి, నిదానం చేయండి. ఆ భగవంతుని దయ వల్ల ఆ కొమరేలి మల్లన్న స్వామి పేరు మీద, ఆ సిరిసల మల్లికార్జున స్వామి పేరు మీద, ఎక్కడ పైన మీ పేరు మీద బాగుంది. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, ఆలోచించి పని చేయండి. మీరు ఒకరి తెలివి నుంచి కాదు, ఈ స్వతహా తెలివి నుంచి మీరు పైకి వచ్చే యోగం ఉంది. కానీ మీరు ఒకరికి మీరు మంచిగా చెప్పే యోగం కూడా ఉన్నది. కష్టపడే పైకి వచ్చే యోగం ఉంది. ఏం తొందరపడకండి. నేను అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి. మీ నెల అదృష్టం రేకాటంలో సూపర్ ఉందండి. జై శ్రీరామ్.